నేను మున్నాన్న దగ్గరికి అయితే వచ్చినా, ఇది పాయసం అంటే ఇది పాయసం కాదు తమ్ముడు, అదేదో పేరు చెప్పాడు నాకైతే గుర్తులేదు. ఇది రంజాన్ రోజు తీసిన వీడియో కానీ ఇప్పుడైతే కాదు స్వామి, ఈ ఐటెంలన్నీ ఇప్పుడు ఉండవు. మన మున్నాన్న ఏం చేస్తాడు అంటే ఎండాకాలం వచ్చిందనుకో చల్లగా జ్యూసులు అయితే పెడతాడు, చలికాలం వచ్చిందనుకో వేడి హాట్ వస్తువులు అయితే పెడతాడు బయట. దీంట్లో ఐస్ క్రీమ్ కలుపుతాడు అంటే ఇది బాగున్నట్టే. సో నేను కూడా ఒకటైతే ఆర్డర్ ఇచ్చిన, చూద్దాం కొద్దిసేపు తర్వాత తిందాం. ఈ విధంగా షో ఆఫ్ గా పెడితే కస్టమర్లు చూసి తింటారని చెప్పి ఈ చికెన్ పకోడా, వడలు, బజ్జీలు, వంటలు అన్ని నాకు కూడా ఇవన్నీ తినాలని ఉంది కానీ కాకపోతే మనం కఠోర దీక్షలో తినలేం. రంజాన్ రోజు సాయంత్రం పూట ఏంటంటే నేను రావడానికి కారణం ఏంటో తెలుసా, సీనిమకాయలు, దాచాలు, ఖర్జూరం, యాపిల్కాయ ముక్కలు కట్ చేసి అయితే పెడతారు. సో నేను అందుకైతే వచ్చిన, ఎందుకంటే ఫ్రీ కదా మొత్తం తినేయచ్చండి. దీన్ని ఏమంటారో తెలియదు, కాకపోతే దీన్ని చూసిన వెంటనే నాకు గెంజిలా ఉన్నది. అయితే దీని పేరు ఏందో తెలియదు, నాకు అర్థం కావడం. ఐస్ క్రీమ్ అయితే తెచ్చి ఇచ్చాడు. దాని తర్వాత నేను 2 రోటీలు, ఒక సమోసా అయితే తెప్పించుకున్నాను. మీకు ఎదురు కనపచ్చాలి, ఈ మనిషి వచ్చి పాకిస్తాన్ అతను కానీ ఈ రెస్టారెంట్ లో మాస్టర్ గా అయితే పనిచేస్తాడు. ఇప్పుడు ఒక సమోసా, ఒక 2 రోటీలు అయితే తెచ్చుకుని, ఎందుకంటే నేను బయట రెస్టారెంట్ లో ఎక్కువ తినను. అయితే ఆపరా బాబు, ఈ మధ్యన సభాయి మెక్కినావు కదా అవన్నీ అని చెప్తే, నాయన స్వామి ఈ ప్రమోషన్ వీడియో కానీ ఊరికే టేస్ట్ చేద్దాం వీడియో ముందర. నేను అదేదో పాయసం అని చెప్పినా కదా, అదైతే భలే ఉన్నది. మా వాళ్ళనే గెంజి కూడా తాగినా బాలే.